ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఓకే, నా ఎఫ్ఎం వింటారా? నాగాల సిగలోన సిరిమల్లిని. అసలు నువ్వు పాట పాడుతున్నావా, పాట అమృతం లాగా తాగేస్తున్నావా? పచ్చబిలంటే చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఈ పెళ్ళికి ఏమైనా ఉండాలి? 4 చికెన్ రైస్లు, 4 ఫ్రైడ్ రైస్లు, ఒక పలావు, ఒక బిర్యానీ. కాదు, పెళ్లి చేసుకోవడానికి హోటల్ పెట్టడానికి. అరే అట్లుంటది మరి మనతోని. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి టీవీ. యాక్చువల్గా ఈ బిజీ లైఫ్లో నేచర్కి కొంచెం దగ్గరగా వెళ్ళాలని రీసెంట్గా సివిఎల్ నరసింహారావు గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ నేచర్ చాలా ఎంజాయ్ చేశాను. అలాగే ఇప్పుడు రాజు, మన సింగర్ రాజు, పలాసలో పాట పాడిన రాజు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. రాజుతో 2 వారాల క్రితం ఇంటర్వ్యూ చేసిన తర్వాత తన పాటలు కానీ తన మాటలు కానీ నాకు ఎంత నచ్చాయంటే మళ్ళీ రాజును కలవాలి అని అనిపించి ఈరోజు శంషాబాద్కి దగ్గరగా ఉన్న రాజు ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. రైట్. మామూలుగా ఎంజాయ్ చేయట్లా. రాజు, హాయ్ చైతు అన్న. ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నావు. మంచిగా ఎఫ్ఎం వింటూ ఉన్నావు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు ఒక్కడే ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తే సరిపోద్దా? ఓ తమరు కూడా చేస్తారా? నేను కూడా రాజు ఎఫ్ఎం విందామని వచ్చా. ఓకే, నా ఎఫ్ఎం వింటారా? అది వినాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రాగల? రాజు దగ్గరికి రావాలి. రాజు దగ్గరికి రావాలి. గమ్స్ మీ కూడా ఇక్కడికి వస్తే రాజు ఎఫ్ఎం వినొచ్చు. రాజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే 2 వారాలైంది నిన్ను కలిసి. అవును, వెంటనే నాకు బోరింగ్ అనిపించింది రాజు. కదా, నిన్ను కలవాలి, మళ్ళీ నీతో కలిసి పాటలు పాడాలి, నీ పాటలు వినాలి. దానికోసమే వచ్చేసా. అసలు వస్తాను అనుకున్నావా? లేదన్నా, అసలు ఊహించలేదు. రాత్రి కాల్ చేయగానే నేను షాక్ అయ్యా. మళ్ళీ అన్నగారు ఏం ఆడుకోవడానికి వస్తున్నారు నాతో, ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు అని స్టూడియో చేశాం కదా. నువ్వు ఎంజాయ్ చేయలేదు, నేను ఎంజాయ్ చేయలేదు. యూత్ లో ఉన్నప్పుడు. అవును, వయసు అయిపోయాక చేస్తామా అది. కాబట్టి ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలి, ఈ టైంలోనే పాడాలి, అంతే కదా. చాలా. నీ కోసం ఏం తెచ్చాను గెస్ట్ చేయి. స్వీట్ అంటే ఇదిగో మామూలుగా తెలిసిందబ్బా, నాకు కళ వచ్చింది. వస్తున్నాడు ఈ రోజు స్వీట్ బాక్స్ పట్టుకొస్తున్నాడు. తెల్లవారే కళలు నిజం అవుతాయంట. యాక్చువల్గా ఏమనుకున్నాను తెలుసా, నీకు చేపల కూర అంటే ఇష్టం అన్నావు కాబట్టి అసలు వచ్చి నీ కోసం కుక్ చేసి మంచిగా చేపల కూర ఇద్దరం కలిసి తిందాం అనుకున్నా. కానీ దానికి ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. అంతేనా? ఎందుకంటే రాబోయే ఇక్కడే చేద్దాం, ఈ ఇంట్లోనే. ఓకేనా? నీకు నచ్చిన చేపల కూర ఇద్దరం కలిసి చేద్దాం, తప్పకుండా పాటలు పాడుకుంటూ. ముందు మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక 4 ఐటమ్స్ చెప్తా. లడ్డు ఉంది, మైసూర్ పాక్ ఉంది, జిలేబీ ఉంది, జాంగ్రీ. మైసూర్ పాక్ పక్కన పెట్టేసి లడ్డు ఇవ్వు. లడ్డు, జాంగ్రీ కూడా ఉంది, అది పక్కన పెట్టేసి. అంతే, డన్. లడ్డు, మంచి లడ్డు. ఇది రాజు. ఆహా, రాజు ఎలా ఉంది లడ్డు? బాగా ఎంజాయ్ చేసావా? ఎక్సలెంట్. లడ్డు అంటే ఇష్టమా నీకు? ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అప్పుడు చిన్నప్పుడు ఏమేం చేసేది అమ్మ సంక్రాంతికి? గారెలు, చికెను, మటను, బిర్యానీ. ఓకే. అది మా నాన్నగారు. హనుమయ్య. నువ్వు ఇష్టంగా ఏది వండించుకొని తినేవాడివి? చికెన్ పలావ్.
చికెన్ పలావ్. చికెన్ పలావ్. నాకు కూడా చికెన్ పలావ్. ఎస్ నిజంగా. అందుకే ఇద్దరు టేస్ట్లు కలిసి కరెక్ట్. చేపల పులుసు, చేపలు కూడా మనం ఫిష్ కూడా తిందాం తర్వాత. ఫిష్ కంపల్సరీ ఇద్దరం కలిసి ఇక్కడే వండుకొని తప్పకుండా తిందాం. ఎందుకంటే ఇల్లు బాగుంది. అయితే నువ్వు అన్నట్టు పెంకులు నిజంగా అంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది రాజు. తిందాం మనం ఓ రోజు మన ఇంట్లోనే ఇక్కడే వండుకొని తిందాం హ్యాపీగా. అంతా మారిపోతాయి ఇక, అంతే కదమ్మా. అమ్మ కూర్చొని చూస్తా ఉంది, హ్యాపీగా ఉంది ఈ మధ్య. ఎందుకు నా వల్లే నేను ఇలా అందరు వస్తున్నారు కదా, చాలా హ్యాపీ అనమాట. ఎస్ మనం అంటే ఎవరు మిమ్మల్ని చూసి రఘు కొంచెం సార్ అనుకున్నారండి. అదే చూసావా రాజు, ఇక్కడ కూర్చున్నావా రాజు? రాజు మొత్తానికి చెప్పాను కదా, రాజు ఎఫ్ఎం. రాజు ఎఫ్ఎం బాగా ఆడించేశాడు. అదే అందుకోసమే మళ్ళీ ఇందాం, మళ్ళీ రాజు చాలా మంచివాడు, మంచి పాటలు పాడిద్దాం. కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పడు రాజు, సిగ్గుపడతాడు. కానీ విషయం అంటే అమ్మాయిల విషయం చెప్పాడు. అదే కానీ నేను ఇక్కడ ఇందాక వచ్చినప్పుడు ఎలా ఆట పట్టిస్తున్నావు తెలుసా? ఏం అత్తమ్మ అసలు ఏం మాట్లాడట్లేదు. అత్త కూడా ఉంది, అత్త నమస్తే. అదే అట్లుంటాయి మనతో. పిల్లనిచ్చే అంటూ అక్కడికి వస్తే లేదన్న అంటూ. ఇక ఆ అత్త పిల్లల్ని ఇస్తామన్నారు కానీ ఆ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా ఉన్నారు. ఇందాక ఇంకొక అత్త ఏమన్నది, ఇందాక పిల్లలు ఇస్తా గానీ చదివించు, గవర్నమెంట్ స్కూల్లో కాదు. గవర్నమెంట్ స్కూల్లో మేము చదివించాము, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివించని చెప్పారు. ఈ అత్త ఏమో పిల్లలు పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, అయిపోయింది అంతే. అంటే మొత్తం ఆట పట్టిస్తూనే ఉంటావు రాజు ఇక్కడ నుంచి నువ్వు, దారిలో పోయే వాళ్ళందరినీ. ఇదిగో ఇదే మరి నాకేం పని లేదా, ఇగో ఇలాంటి వాళ్ళని ఆట పట్టిస్తుంటా. అంతేనా? సరదాగా సరదాగా అందరినీ కాదు, మా ఎందుకంటే చుట్టుపక్కల మాకు పరిచయం ఉన్నారు కాబట్టి వీళ్ళనే ఆట పట్టిస్తా, అందరినీ కాదు. ఇంతకుముందు నువ్వు ఇంటర్వ్యూ జరుగుతుంటే ఒక క్లాస్మేట్ వచ్చింది, వెళ్ళింది, పాట వినేసి మళ్ళీ వెళ్ళింది. అదిగో అమ్మ చెప్తుంది చూడు, ఎవరమ్మా? తన నా క్లాస్మేట్ ఏంటండి? కాదా? తను నా అసలు ఆవిడ ఎవరో తెలియదు, ఎందుకండి అనవసరం నా భవిష్యత్తు ఆడుకుంటారు. సరే రాజు, మొత్తానికి మనకన్నా పొడిచే మొనగాడు లేనే లేడు. ఎస్ మనం ఎవరు? రాజు. అదనమాట. సో ఇంకేంటి రాజు, ఏం చేస్తున్నావు? అసలు చెప్పాను కదా నీకోసం మంచి ఫిష్ కర్రీ కోసం వచ్చా. ఈ రోజు కాదులే, నెక్స్ట్ తర్వాత వండుకుందాం, మనమే తిందాం ఇక్కడ. ఈరోజు మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ముందు మృదంగం ఉంది, మృదంగం తోటి మంచి సాంగ్. ఓకేనా? నేను ఇస్తా మంచి మృదంగం. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? 4 years అన్న. 4 years? 4 years. ఓకే. ఎక్కడ చేరావు? ఇక్కడ జయకుమార్ చారి సార్ దగ్గర. ఇక్కడే ఉంటారా? లేదు, ఆయన మెహదీపట్నం డైలీ వెళ్తుంటాం మృదంగం క్లాస్ కి. అట్లా అంటే అక్కడే ఉంటుందా రాజు? అక్కడ ఒక మృదంగం ఉంటుందా ప్రాక్టీస్ చేయడానికి? ఇది తీసుకుని వెళ్తావా? లేదు అక్కడ ఉంటాయి. ఇది ఇక్కడ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి? ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తా, అక్కడేమో వాళ్ళు ఇస్తారు. ఓకే, వాళ్ళు ఇస్తారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తా. బాగా అయిపోయిందా ప్రాక్టీస్? అవుతుంది. స్టార్ట్ చేద్దాం అయితే. లాస్ట్ లో అంటే ఇది ఇప్పుడు లాస్ట్ లో ఉంది, ఈ 4th year అయిపోతే ఓకే మనకి ఇంకా ఏముండదు, సర్టిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అవును, అప్పుడు చేత్తోను మళ్ళీ అన్ని దీంతో ఆల్రౌండర్ రాజు. నేను మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మామూలుగా ఇది నేర్చుకుంటే డ్రమ్స్ కూడా ఈజీగా వస్తాయి అన్నారు. ఇది కాదు, ఆర్ట్ ఫామ్ లో ఏది నేర్చుకున్నా అంటే ఒక వీణ గానీ ఒక పియానో గానీ ఏది నేర్చుకున్నా అన్ని ఆర్ట్ ఫామ్లు ఈజీ అయిపోతాయి. వోకల్ కూడా, నువ్వు ఆల్రెడీ వోకల్ నేర్చుకున్నావు, లైట్ మ్యూజిక్ నేర్చుకున్నావు. సో ఇది కూడా నేర్చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీకు టైం పాస్ అవుద్ది. మెయిన్ కచేరీలకు మనం మామూలుగా ఎవరన్నా డాన్స్ కానీ ఎవరైనా మామూలుగా విద్వాంసులు వాళ్ళు పాడుతుంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటది. రైట్ రాజు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల నాకేంటంటే ఆ డ్రమ్స్ కూడా ఈజీ అవుతుంది అన్నారు. నేను ఇప్పుడు డ్రమ్స్ ముట్టలేదు ఎప్పుడు. అంటే మెయిన్ నీకు డ్రమ్స్ అంటే ఇష్టమా? అవునండి, తమన్ లాగా. నాకు డ్రమ్స్ శివమణి అనే పేరు విన్నావా? విన్నా. అవును, ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర పనిచేస్తారు. డ్రమ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది.
మంచిగా ప్లే చేయరాజు, ఆ రోజు మంచిగా పాట పాడదాం, ఇద్దరు కలిసి కలిపి పాడదాం పాట. తప్పకుండా. ఓకేనా? ఇప్పుడైతే నువ్వు పాడేసి. ఓకే, తప్పకుండా. రైట్. ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా. అయితే నేను ఒకటి అడుగుతా, నాకు నచ్చింది నీకు. తందనారే నన్న ఆ పాట ఐడియా ఉందా రాజు? ఐడియా ఉంది కానీ చిలక నేను నవ్వుల వాడే అంత వినలేదండి. అంత వెళ్ళలేదా? సరే, నీకు నచ్చిన మంచి అన్నమాచార్య కీర్తన. ఓకే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సూపర్ రాజు. సో మొత్తానికి నువ్వు ఒక్కటి కాదు అన్ని సకల కళలు నేర్చేసుకోవాలి, అన్ని మ్యూజిక్. తప్పకుండా. ఎలా ఉంది మృదంగం? సూపర్, చాలా బాగుంది. అసలు అసలు టైం తెలియట్లే నాకైతే. ఇంకేంటి రాజు, మొత్తానికి అసలు నువ్వు పాట పాడుతున్నావా, పాట అమృతం లాగా తాగేస్తున్నావా? నేనా? ఆ. నేను తాగట్లా, పాడుతున్నా. ఎందుకంటే ఆ, నువ్వు సిస్టర్ని చూపించావు, ఆ, అన్నయ్య అంది, ఆ. నువ్వేమో ఇంకా యంగ్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే 10th అయిపోయినట్టు ఉన్నావు. అంటే అమృతం తాగుతున్నావు నువ్వు. ఓహో, అవునా? చెప్పలేదా ఎవరు? మామూలుగా ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలే. ఫస్ట్ టైం ఏమయ్యా ఇలా ఆడేసుకుంటున్నావు, ఎంగుగా ఉండడం నా తప్ప కాదా? కాదు అమ్మా కాదు, కాదా? ఆవిడ అక్క, ఆవిడ అక్క ఎలా అవుద్ది, చెల్లి అవుద్ది, అదే నేను అన్నని అవుతా. అదే అన్నే, ఏంటండి కానీ ఇంకా 10th క్లాస్ లాగే ఉన్నాడు కదా. అమ్మా ఎందుకు పోయ్యా నాకు. ఇది కాంప్లిమెంట్ రాజు. థ్యాంక్ యూ. ఏమంటున్నా అంటే, అంతే, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే ఆవిడ అక్క అంటారు, నన్ను అంటే నేను ఒక్కడిని కాదు కదా అన్నది. మీరు ఒక్కరే కాదు, చాలా మంది అంటున్నారు, వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు. రాజు, మరి మృదంగం మీద ఇంకొక పాట పాడేస్తావా? ఓకే. రైట్ రాజు. శివరంజని నవరాగిణి వినినంత నేనా అణువణువు కరిగించే అమృతవాహిని, శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లివే, సంగీత గగనాన జాబిలివే,
ఇది స్వర సహృదయ వీణావాహిని శివరంజని నవరాగిణి ఆ వెరీ నైస్ రాజు. ఇక మనం ఎఫ్ఎం స్టేషన్ మారుద్దాం. ఓకే ఓకే క్లాసికల్ అయిపోయింది, మాస్క్ వచ్చేద్దాం మనం. మాస్క్ వెళ్ళిపోదాం, మెలడీకి వద్దాం, మాస్క్ వద్దాం. అంతే రాజు. ఎందుకంటే పట్టుకోండి. ఎస్ ఇక తీసేద్దాం అమ్మా, అది పక్కకు పెడదాం. రాజు నువ్వు ఈ పాట పాడేది అవి పక్కన పెడితే ఎప్పుడన్నా ఈ ప్లేసెస్ ఉంటాయి కదా, తిరుమల కానీ ఇట్లా వెళ్ళావా ఎక్కడికైనా? లేదన్నా వెళ్ళలేదు ఎప్పుడు. ఎప్పుడు? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కడికైనా వెళ్ళావా? అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అట్లా ఇప్పుడు చిన్నప్పుడు? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా. అంతా ఇక్కడేనా? నువ్వు ఎటు పోలేదు? చెప్తున్నా కదా, పాట పాడడానికి మ్యూజిక్ వెళ్ళేవాడి అంతే తప్ప హైదరాబాద్ ఏ చుట్టాలది కూడా మనం వెళ్ళలేదు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళది ఇక్కడే ఉంటది, నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడంటే నువ్వు ఇప్పుడు మూవీస్ చూస్తా చాలా ప్లేసెస్ తెలుస్తుంటాయి కదా. అవును. ఇప్పుడు విజయవాడ, వైజాగ్ లో బీచ్ ఉంటది, చెన్నైలో బీచ్ ఉంటది. అక్కడ దూకమంటావా? ఎట్లా దూకమంటది కాదు, చూడ్డం. అంటే అక్కడ పోతే అదొక అట్మాస్ఫియర్ ఉంటది కదా. అవును. ఇప్పుడు హైదరాబాద్ లో సముద్రం ఉండదు, అక్కడ మంచి గాలి ఉంటది. అవును. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ ని ఇష్టపడుతుంటావు కాబట్టి ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటది. అక్కడ పాట పాడిన ఆ మ్యూజిక్ అదే అంటే వింటా ఉంటావు కదా. ఇప్పుడు మణిరత్నం సినిమాలు చూసావా? అవును అవును విన్నా. పాటలు ఎలా ఉంటాయి? పచ్చని తోట పసిడిల పాట ఇదొకటి ఉంటది. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిలు వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిలు వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్ని గూటిలోన స్వర్గముందిలే, అర చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే, సీతాకోక చిలుకకు చీరాలెందుకు. ఈ పాట పాడితే అర్థమైపోయింది, పచ్చని చిలుకలు, చిన్న ఇల్లు, ఇక్కడ ఉంటే చాలు అంతేనా? కానీ వెళ్ళాలి నువ్వు మొత్తం ఎలా తెలుసా, యుఎస్ఏ వరకు వెళ్ళాలి పాట పాడడానికి. తప్పకుండా. అక్కడ తానా వీటిల్లో నీ సాంగ్ ఖచ్చితంగా నీ వాయిస్ వినిపిస్తుంది రాజు. నేను చెప్తున్నాను చూడు, నువ్వు వెళ్తావు. ఇదిగో ఇక్కడ ఇంటి మీద నుంచి ఫ్లైట్లు పోతున్నాయి, ఇప్పుడు ఫ్లైట్ మీద నుంచి అటుపోతాను. ఆ రోజు వస్తుంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంతే కదా. ఏంటంటే వెళ్ళాలని ఉంది. ఇప్పుడు సింగర్ అయితే అక్కడికి కూడా అమెరికా దాకా కూడా చుట్టాయాలని. నువ్వు ఆల్రెడీ సింగర్ రాజు, మర్చిపోయావా? అంటే కాదు, నువ్వు ఆల్రెడీ సింగర్. అదే పలాస సినిమాలో పాట పాడావు, మర్చిపోతున్నావు. నువ్వు కరోనా వచ్చింది వెళ్ళిపోయింది, నువ్వు ఇంకా కరోనా దగ్గరే ఉన్నావు. ఇంకా కరోనా దగ్గరే ఉన్నా ప్రస్తుతానికి. ఎందుకంటే ఇక నువ్వు పాట పాడావు, అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు వింటున్నారు. నెక్స్ట్ మళ్ళీ మూవీ అవకాశాలు కూడా వస్తాయి. ఆల్రెడీ సింగర్ నువ్వు, ఓకే, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు నిన్ను. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ నీ వాయిస్ తోటి ఒక మంచి పాట వింటాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు వింటుకుంటావా? వింటూ ఉంటా. ఇళయరాజా గారి పాటలు ఏది ఇష్టం రాజు? ఇళయరాజా గారి సాంగ్స్లో నాకు ఇష్టమైన పాటలు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటూ ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. రాజు మొత్తం పాటలు పాడుతున్నావు కదా, ఇప్పుడు నీకు మల్లెపూలు ఇట్లా
వినిపిస్తాయి కదా పేర్లు, అవును. వాటన్నిటిలో నువ్వు అంటే ఆ మల్లెపూ ఎలా ఉంటది తెలుసుకోవాలని ప్రయత్నించావు రాజు ఎప్పుడైనా? నేను ఎప్పుడు ప్రయత్నించలేదు అసలు లేదు. లేదు 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 మామూలుగా ప్రయత్నించలేదు. అంటే మల్లెపూలు ఇలా ఉంటాయి నాకు తెలియదు. ఇదని కాదు, రోజ్ పాట పాడేటప్పుడు రోజ్ 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 అని వస్తుంది. వస్తుంటాయి. సో నీకు రోజ్ గురించి తెలుసా? దానికి ముళ్ళులు ఉంటాయి తెలుసా కాడకి? తెలియదు. తెలియదా? నిజంగా నిజంగా తెలీదు. నేను పూలను ముట్టుకోకపోతే నాకేటా తెలుస్తుంది మామూలుగా. కానీ సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చివురిస్తూ ఉండాలి నా నువ్వు. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. ఎస్. నిజంగానే చూడలేదా అమ్మా? లేదు. అవునా? చిన్నప్పటి నుంచి అసలు పట్టించుకోడు వాటిని. ఎందుకంటే ఇంటి దగ్గర ఇప్పుడు బతుకమ్మ వచ్చినా మన దగ్గర పూలు ఉంటాయి. ఎందుకు పూలు అంటే ఇష్టం లేదు? అంటే నాకు పూలు అంటే ఏమంటారంటే పురుగు ఉంటది కదా, ఆ పురుగు ఉండే ఇంత ఇంత దాన్ని చూస్తేనే కరుస్తానేమని. నా చిన్నప్పుడే నాకు పూలు అంటే భయం. ఏమో అది ఏంటో భయం. అంటే నాకు కొంచెం పూలు అంటే భయం అనమాట. అలా ఇరిటేషన్ లాగా. అవును. కానీ ఇప్పుడు నువ్వు పాటలు వచ్చాయనుకో, సగం పాటలు పూల మీదే ఉంటాయి తెలుసా? అవును, చాలా పూల, సగం పాటలేని మొత్తం పూల మీదే ఉన్నాయి. మందారం, ముద్ద మందారం. అవును అవును. మామూలుగా చూడు, మన్నించమ్మా ముద్ద మందారమా, మొగ్గ సింగారమా, మన్నించమ్మా ముద్ద మందారమా, మొగ్గ సింగారమా, మోసగించి నిన్ను మోసుకు వచ్చిన ఏ గాలిని, నింగికి జాబిలి ముసుగున వచ్చిన ఏ జ్వాలని, కాళరాత్రిలో నిన్ను వదిలి కనుమరుగైపోయిన కలనే మన్నించమ్మా ముద్ద మందారమా, ముద్ద సింగారమా, మన్నించమ్మా కదా. మొత్తం ముద్ద మందారం, మొత్తం ముద్ద అంటే ముద్ద మందారం, పూలు మందారం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మల్లె పూలు, ఆ పూలు, ఈ పూలు. సో నీకు ఏది ఇష్టం రాజు జనరల్ గా? ఏమంటావు? వీటిని పక్కన పెడితే రోజువారీ అంటే నువ్వు డైలీ లైఫ్ లో ఈ రేడియో ఇష్టం నీకు? రేడియో ఇష్టం. నెక్స్ట్ టీవీ చూడడం ఇష్టం. ఇంకా ఇంకంటే ఇంకేమీ ఇష్టం లేదు. ఇంకా రేడియో, టీవీ చూడడం ఇష్టం. టీవీ అంతే తప్ప ఇంకా వేరే ఏమి ఇష్టం లేదు నాకు. అంతేనా? అంతే. రోజుకోసారి అమ్మ మాట వినాలి. అమ్మ మాట వినాలి, లేకపోతే అలగాలి. అమ్మ మీదే అలగాలి, లేకపోతే నా ఫ్యామిలీ మొత్తం మీద అలగాలి. ఇక బయట వాళ్ళు వినాలి, దూరుకుంటారంటే కాదు. ఇప్పుడు మీ అల్లుళ్ళంతా పెద్దోళ్ళు అయిపోతున్నారు. అవునవును అవును. ఇంకా అలగొద్దు మామ అంటారేమో. అలగొద్దు అని చెప్తుంటారు. వాళ్ళు అలగాలి కదా. కానీ నేను అలుగుతున్నా, అదేంటో మరి విచిత్రం. ఏమడుగుతారు మీ అల్లుళ్ళు నిన్ను? అంటే చాలా ఆడుకుంటారు అనమాట. కొట్టడం, ఇంకేమైనా చేయాలంటే ఏమైనా చేస్తా నేను అన్నట్టు, సంపేత అన్నట్టు మాట్లాడతారు. నువ్వు బాగా పాటలు పాడతావు కదా. అవును. మీ అల్లుళ్ళు ఏ పాట పాడమంటారు? రాజమామ ఈ పాట పాడని ఏ పాట గురించి అడుగుతారు? అంటే అన్ని పాడమంటారు, ఎందుకంటే వాళ్ళకి అంతా పాడించుకునే టైం ఉండదు. అంతేనా? స్కూల్ నుంచి వచ్చామా, హోంవర్క్స్ చేసుకున్నామా. మొన్న మనం కలిసిన తర్వాత, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్పంచ్ గారు కలిసారా? లేదండి, కలవలేదు. ఇంకా కలవలేదా? వాళ్ళు ఇప్పటికి కూడా లేరు, అసలు ఊర్లోకి రావట్లేదు. అవునా? సరే, ఆ ఇంటర్వ్యూ చూసి ఎవరు ఫోన్ చేశారు రాజు? మన ఇంటర్వ్యూ చూసాక దాంట్లో చాలా విషయాలు పంచుకున్నావు కదా నువ్వు, నీ ఫ్రెండ్ గురించి చెప్పావు. అవును. ఫోన్ చేశారా? లేదు, కాల్ ఎవరు చేయలేరు అన్న ఇప్పటి వరకు. ఇంకా చేయలేదు? అయితే చేయలేదు. మన ఇంటర్వ్యూ చూసాక ఎవరు కాల్ చేయలేదు. అంటే ప్రస్తుతానికి మన ఇంటర్వ్యూ చూసాక కూడా ఇలా చూస్తామని ఎవరు ఇప్పటివరకు ఫోన్ చేయలేదు. సరే, వస్తుంది కావచ్చు, చూద్దాం ఇక. అంతే కదా రాజు. కాదు, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది రాజు? పొద్దున్న నుంచి ఎంతసేపు అయినా పాట పాడతా? రేపటి వరకైనా పాట పాడతా? ఎస్. రాజు అంటే ఎవరు? ఎనర్జీ. రాజు అంటే చాలా ఎమ్మహో ఎమ్మ ఏం ఫిగరు, దుమ్మురెంతుందిరో చూడు గురు, దమ్మురుంటే కమ్ముకొచ్చు దుమ్మురేప మందిరో 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 మందిరో.
ఓ సోసిరా కాసే చూస్తుంటే నీకేసే దిల్లంతా తగలడిపోతుంది. వగలన్నీ పోగేసి చలరగే నిన్ను చూసి తుల్లంతా తగలడిపోతుంది. మజ్ను నై జుట్టంతా పేకుందునా, గజనీ నై గుట్టంతా లాకుందునా, చంపేసవే దియా एक बार दिल के पास आजा, बार बार कर ले मजा. एक बार पकड़ो पोकिरे मार तार मार लोकिरे के रे 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 रे. సూపర్ రాజు. అయితే నాకు ఒకటి నుంచి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, నీకు ఫిష్ ఇష్టం అంటున్నావు కదా, అవును. ఫిష్ యాక్చువల్గా చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, తినేటప్పుడు ఇబ్బంది కాదా రాజు? అంటే అమ్మ తీసిస్తారు, తీసేసి నీట్గా అట్లా ముక్కలు తింటా అన్నమాట. చికెన్ పులావ్. ఎస్, బిర్యానీ ఇష్టం. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. చికెన్ పులావ్ ఇష్టం, చికెన్ పులావ్ ఇష్టం, చికెన్ బిర్యానీ ఇష్టం. అయితే నీకు మొత్తం అమ్మ మొత్తం దాంట్లో పచ్చిమిర్చి అన్ని తీసేసేయాలి క్లియర్ గా, అన్ని అన్నమాట, క్లియర్ చేసి ఎముకలు తీసేసి ఎస్ నీట్ గా ఇస్తే అప్పుడు ఫినిష్ చేసేస్తా. అండ్ బిర్యానీ కూడా మనకు చాలా ఇష్టం అనమాట. అంటే చికెన్ పులావ్, బిర్యానీ ఇవి తింటుంటా. అమ్మ వండిన చికెన్ పులావ్ ఇష్టమా? అంటే అమ్మాయి కాదు, చెల్లి కూడా వండుద్ది పులావ్. ఎవరు బాగా వండుతారు? అంటే అమ్మకి పలావ్ రాదు, చెల్లికి వస్తుంది చికెన్ పులావ్. ఇక్కడే ఉంది అమ్మ పలావ్, చెప్తున్నా రాదు. చికెన్ అంటే వండుద్ది కానీ పలావ్ రాదు. చికెన్ పులావ్ చెల్లికి వస్తది, బిర్యానీ చెల్లికి వస్తది. దట్స్ ఆల్. అంతే, ఇది నిజం, ఇది నగ్న సత్యం. నగ్న సత్యం. ఎస్. అది నువ్వేమన్నా పలావ్ కాదు, చెల్లికి వంట నేర్పింది ఎవరు? చెల్లికి వంట నేర్పింది ఎవరైతే ఏమి కానీ, చెల్లికి మాత్రం పులావ్ వస్తది, చికెన్ పులావ్ వస్తది, బిర్యానీ వస్తది. అమ్మకు రాదు, ఓన్లీ చికెన్ వండుతుంది. రాదు, వీళ్ళెవరికి రాదు. ఈవిడకైతే అసలు వంటే రాదు. వంట రాకుండా అంతే కదా, ఆమెకైతే అసలు వంటే రాదు. ఏదో 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 మామూలుగా ఏంటంటే ఆకలేస్తే అబ్బా ఎందుకు తింటున్నాను రా బాబు, మీ కొడుకు ఏదో ఏదో టేస్ట్ తెలియదు కాబట్టి వాడు బాగా తింటాడు. అట్లా టేస్ట్ తెలియదు కాదు, ఎందుకు తింటున్నాను రా బాబు అని అట్లా అనిపించకూడదు. అబ్బా ఏం తింటున్నాను రా, సూపర్ అనిపించాలి. ఎందుకు తింటాను రా బాబు, అబ్బా తినాలా ఇప్పుడు అనిపించకూడదు. ఈరోజు తినాలా, కనీసం ఈ అన్నం కోసమైనా ఫుడ్ కోసమైనా ఎక్సర్సైజ్ చేయాలనిపించాలి. అంతేనా? ఈ జన్మమే. ఎస్, ఈ జన్మమే. ఏంటది పాట ఉంది, ఒక పాట, చూడడానికి దొరికేరా. అంతేనా? అంతే కరెక్టే కదా. ఎస్, మనం ఏంటి జన్మమెత్తిగో మామూలుగా జన్మమెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరములో పగిలిపోయి తీరా, బ్రతుకు సమరములో పగిలిపోయి తీరా, మనిషి తెలిసి మానవుడుగా మారినానురా అనిపించకూడదు. కాదు, నువ్వు ఓల్డ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు మంచి బేస్ వాయిస్ తెస్తున్నావు ఇంద్రాజు. అంటే ఘంటసాల గారిని మ్యాచ్ చేద్దామనా? అది కాదు, మామూలుగా ఏంటంటే చెప్తున్నా. ఎందుకంటే ఇందాక శివరంజని పాడినప్పుడు మంచి బేస్ వాయిస్, అంటే మారుస్తున్నావు నువ్వు. అంటే పాట పాడగల బిట్ మార్చాలి కదా, లేకపోతే బాగోదు. అదే, ఆ సాంగ్ కి ఆ బీట్ కి దానికి తగ్గట్టు ఆ బేస్ ని మార్చుకుంటా సెట్ చేసుకుంటావు. అట్లా చేస్తూ ఉండాలన్నమాట. నాకు నా చిన్నప్పటి నుంచి అట్లా నాకు ఇది వచ్చిందనమాట. ఏంటంటే ఫుడ్ బాగా చేస్తారు కాబట్టి వాళ్ళని మెచ్చుకోవాలి మనం. ఇప్పుడు హైదరాబాద్ లో బిర్యానీ అంటే ఇష్టం అన్నావు, ఇక్కడ ఫేమస్ బిర్యానీ కదా, దమ్ బిర్యానీ ఫేమస్ హైదరాబాద్ లో. ఇంకేమి ఇష్టం నీకు బయట అమ్మ వాళ్ళు చేసేది, చెల్లె వాళ్ళు చేసేది కాకుండా నువ్వు హైదరాబాద్ లో ఏమి ఇష్టంగా తింటావు? నేనా? ఇడ్లీ, దోశ.
మసాలా దోశ. దోశలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? ఆనియన్ దోశ, మసాలా దోశ, మసాలా పన్నీర్ దోశ. మసాలా దోశ కాదు, ప్లెయిన్ ప్లెయిన్ దోశ తింటావా? ప్లెయిన్ దోశ. ఎందుకు? ఏమన్నా పచ్చిమిర్చి వస్తుంది ఏమన్నా భయం? అంటే మసాలా అంటే ఉల్లిపాయలు ఎక్కువ వస్తుంటాయి కదా, అవి నాకు నచ్చవు. ఉల్లిపాయ నచ్చదు అంటే ఉల్లిపాయ నచ్చదని కాదు, అది మసాలా దోశ ఇష్టం ఉండదు. ఇడ్లీ ఇష్టం, ప్లెయిన్ దోశ ఇష్టం. ఇంకోటి మిర్చీలు, బయట మిర్చీలు చేస్తుంటారు, మిర్చి బజ్జీలు. మిర్చి బజ్జీలు ఇష్టం. నూడిల్స్, చికెన్ నూడిల్స్. ఇవన్నీ పక్కన పెడదాం. నీకు పెళ్లి చేసేటప్పుడు పెళ్లికి ఏమేమి ఉండాలి చెప్పు? నాకా? నీ మెనూ చెప్పు. నీ టేస్టా? ఎందుకంటే అమ్మ రెడీ చేసుకోవాలి కదా. ఓకే చెప్తా. చెప్పు, నీ పెళ్లికి ఏ మెనూ ఉండాలో. 4 చికెన్ రైస్లు, 4 ఫ్రైడ్ రైస్లు, 1 పలావు, 1 బిర్యానీ. కాదు, పెళ్లి చేసుకోవడానికి హోటల్ పెట్టడానికి. ఇదిగో బాగుండదు. అరే అట్లా కాదు, నేను ఇష్టం చెప్తున్నాను తినడానికి. 4 చిల్లీ చికెన్, 4 చిల్లీ చికెన్, 4 చికెన్ బిర్యానీ, 4 చేపలు, 4 చికెన్ బిర్యానీలు, 4 మటన్ బిర్యానీలు, మటన్ ఫ్రై, అండ్ ఇంకోటి మటన్ మంచూరియా, చికెన్ మంచూరియా, ఎస్ చికెన్ ఫ్రైడ్ రైస్. కాదమ్మా, వింటున్నావా? మెనూ ఎంత పెద్దది చెప్తున్నాడు చూసావా? ఇక్కడ ఎవరు రాజ్? అట్లుంటది మరి మనతోని. కాదు, పుష్పరాజా రాజా? పుష్పరాజ్. మేనరిజం కూడా వచ్చు రాజు నీకు? తగ్గేదేలే. ఎవరు అల్లుళ్ళు చెప్పారా ఇలా చేయాలని? అంటే బయట వేరే ఇంటర్వ్యూ వాళ్ళు చూపించారన్నమాట ఇలా చేయాలని. తగ్గేదేలే. తోడ కొట్టడం మాత్రం నేనే నేర్చుకున్నా. తోడ కొడతా. అది ఎవరు చెప్పలా, నేను నేర్చుకున్నా. ఇంతకు పుష్పరాజ్ సినిమాకి వెళ్ళావా రాజు? సినిమాకి వెళ్ళలేదండి. వెళ్ళాలి అంటే వెళ్ళాలి. ఫస్ట్ చూసావా? ఫస్ట్ కూడా థియేటర్కి వెళ్ళలేదు. థియేటర్కి వెళ్ళాల నేను. వీళ్ళు మొన్న చూసి వచ్చారు, పుష్ప 2 చూసి వచ్చారు. పుష్ప 1కు పోలేరు, 2కు పోయారు. తీసుకెళ్ళలేదా అల్లుడు? అంటే నన్ను ఏం తీసుకెళ్ళాల. ఎందుకో అంటే ఎందుకో కాదు, అంటే మనం అక్కడ కొంచెం జనం ఎట్లా ఉంటది, క్రౌడ్ ఉంటది. మీరు ఆల్రెడీ చూసారు. మీకు కొన్ని విషయాలు ఆ విషయంలో అది అడిగారు కాబట్టి చెప్తా. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి. చూసారు, మీరు న్యూస్ లో చూస్తున్నారు, చాలా వింటున్నారు. ఎందుకంటే ఎంతో మంది 5 మెంబర్స్ చనిపోయారు. మీరు చూసారు ఆ విషయం. మీరు ఆల్రెడీ న్యూస్ చూస్తున్నారు, మీకు తెలిసే ఉంటది. కాబట్టి అట్లా చేసి మనం అలాంటి ఇబ్బందులు పడకూడదు. ఒక ప్రశాంతంగా అట్లా కాదు. ఇప్పుడు ఒక 5-6 రోజులు అయ్యాక, ఇప్పుడు ఎన్నో రోజులు చూడరు సినిమా, వారం రోజులకి అంత నార్మల్ అయిపోద్ది. కాబట్టి థియేటర్కి అప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చూస్తాం. ఓకే, నువ్వు థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది రాజు? అడవిలో అన్న. దాంట్లో పాటలు చాలా బాగుంటాయి కదా? ఎక్సలెంట్, చాలా బాగా. అడవిలో అన్నలో పాటల గురించి మామూలుగా చెప్పక్కర్లా. అద్దాల మేడకు, ఆకుళ్ళ కళ్ళకు, కుదరావమ్మ సోపాతులు ఎన్నేలా, కురిపించకు ఈ ప్రేమ వెన్నెలా, కుదరావమ్మ సోపాతులు ఎన్నేలా, కురిపించకు ఈ ప్రేమ ఎన్నేలా. అద్దాల మేడకు, ఆకుళ్ళ కళ్ళకు, అద్దాల మేడకు, దిగి వచ్చే ప్రేమకు, కుదరావమ్మ సోపాతులు ఎన్నేలా, కురిపించకు ఈ ప్రేమ ఎన్నేలా. నైస్ రాజు. అసలు విప్లవం అంతా నీలోనే ఉంది రాజు కదా. ఎందుకంటే వాటికి సంబంధించిన పాటలు పాడినప్పుడు చాలా ఎనర్జీ వచ్చేస్తుంది నీ బాడీలోకి కదా. అవును, చాలా. రాజు చాలా మంచోడు కదా. అవును, వందే మాతరం గారి పాటలు. అవును ఎక్సలెంట్. అంటే మామూలు మంచి పాటలు బాగుంటాయి. నాకు శ్రీహరి సార్ది మామూలుగా నాకు ఇష్టమైన పాటలు మామూలుగా దోస్తనది అందమా, దోస్తి గట్టుకుందమా, ఆలాయ్ బాలాయ్ తీసుకొని సచ్చేదాకా ఉందమా, గుండెలోని ఎగిరినోళ్ళ ఎగిరి తగడ కొడదమా, దోస్తనదీన్ అరే దోస్తనదీన్ అందమా, దోస్తి గట్టుకుందమా. ఇవి ఎక్సలెంట్ ఉంటాయి, చాలా ఎక్సలెంట్ ఉంటాయి.
అయితే రాజు మొత్తానికి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్తారా? దోస్తారా తిన్నా ఏది ఇప్పుడు పాడబోయే పాట ఇప్పుడు వాడిన పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగా నేను. ఎవరు? వందే మాత్రమేనా? వెరీ గుడ్ అమ్మయ్యా. లేకపోతే యాంకర్ నేను అవుతుంటే గెస్ట్ మీరయ్యేవాళ్ళు. అట్లా చాలా బాగుంటాయి వందే మాత్రం గారి పాట. అవును అవును. అయితే రాజు నీ బీట్ చాలా బాగుంటది, ఇద్దరం కలిసి నీ బీట్ పాట పాడదాం. ఓకే, ఏది? మీ ఇష్టం. ఇంతకు ముందు వచ్చినప్పుడు మీతో చిన్న లైన్ కలిపాను కదా, అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాదా, రెండు మనసులొకటయ్యేనా, కోయిలమ్మ పాటే ఎదమీటుతున్న వేళ, కాలి మూవ గొంతు కలిపెనా, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకు. వెరీ నైస్ రాజు, నీతో ఎంత టైం అయినా స్పెండ్ చేయాలనిపిస్తుంది. బట్ ఎనీ హౌ ఈ రోజు నేను రాజు ఎఫ్ఎంకి వచ్చాను కదా, రెండు మార్చాం అనమాట. ఒకటేమో పుష్ప 1 పుష్ప 2 లాగా, ఒకటేమో మృదంగం తోటి. రాజు ఎఫ్ఎం 1 అది. ఎందుకు సత్యరెడ్డిని అంత ఇష్టపడుతున్నా? మనం ఎవరు అది మామూలుగా లేవు. సత్యరెడ్డి అంటే పలకాలి, సత్యరెడ్డి ఎక్కడున్నా సరే. చిన్న తొడగొట్టాడా? తొడగొట్టు చిన్న, అట్లా కాదు చిన్న, ఇట్లా కొట్టాలి, ఇట్లా. ఆది ఆది ఆదికేశవరెడ్డి. విజయదశమి కదా సత్య, విజయదశమి. ఈసారి విజయదశమికి అంతే కదా, సత్య పార్టీ ఇస్తాడు, ఆ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. బ్యూటిఫుల్ వెరీ గుడ్ భయ్యా. గుర్తుపెట్టుకో సత్య, అందరూ ఈ వచ్చే విజయదశమి మర్చిపోకూడదు. 10 తలలు ఎక్కువైనా పర్లే, ఎందుకు? అవును, తలలు తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఎందుకు తెలుసా? లిస్ట్ ఆల్రెడీ చెప్పాడు. చికెన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, మటన్, చికెన్ పులావ్, చికెన్ మంచూరియా, అది లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఈ విజయదశమికి సత్య పార్టీ ఇస్తున్నాడు రాజు, మనం ఎంజాయ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉంది రాజు, నీతో ఎంత టైం స్పెండ్ చేసినా పాటలు పాడుతూ ఉంటే టైం తెలియనే తెలియదు. నాకేందంటే నిన్ను చూసినప్పుడు ఒకటే పాట గుర్తొస్తుంది రాజు, అది నువ్వు కూడా చాలా సార్లు ఉంటావు. చెప్పు. తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగులనిన వాడికి కరకు గర్జన మేఘముల మేనికి మెరుపు రంగున వాడిని ఏది కోరేది వాడిని అడిగేది. నిజమే కదా, అంతే. అదొకటి అనిపిస్తుంది. నీకు అర్థమైంది కదా భావం? ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఏదైనా రాజు జీవితంలో ఒక బ్యాలెన్సింగ్ దేవుడు ఏది చేసినా అంతే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నా ఈరోజు నీకు వచ్చిన గుర్తింపు చాలా మందికి రాలేదు. వాళ్ళు కష్టపడవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు, కానీ నీ టాలెంట్ అనేది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది రాజు. నేను కోరుకునేది ఒకటే, నీ పాట సినిమాల్లో ఇంకా రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అలాగే ప్రపంచ దేశాలన్నీ తిరగాలి నీకు. తప్పకుండా. ఎందుకంటే ఉన్న ప్రతి దేశంకి వెళ్ళాలి. నీ తెలుగు వాళ్ళు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో అక్కడంతా నీ పాట వినాలి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పాటలో మాధుర్యం ఎంత బాగుంటుందంటే అలా కట్టిపడేస్తుంది రాజు. కాబట్టి ఇది పక్కన పెట్టేస్తే ఇంకో రోజు నీకు నచ్చిన
ఇప్పుడు ఫిష్ క్యాన్సిల్ చేశాను నేను లిస్ట్లో. ఓకే ఈసారి చికెన్ పులావ్ వండుకుని తిందాం ఇద్దరం కలిసి, ఎంజాయ్ చేద్దాం. ఎస్ అంతేనా? మేమిద్దరం కలిసి ఏంటమ్మా? మేమిద్దరం కలిసే తింటాం. మేమిద్దరం కలిసే వండుకుంటాం. మేమిద్దరం తింటాం. అప్పుడు చెప్పాలి రాజు ఎవరి టేస్ట్ బాగుండేది. అంతేనా రాజు? తప్పకుండా భయ్య ఫుడ్ తినాలి అంటే తగ్గేది లేదు రాజు. మళ్ళీ మనం మంచిగా పొలాల్లోకి పొద్దునే వెళ్ళిపోదాం, అక్కడ కూర్చొని చేసుకొని వండుకొని తిందాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచు నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మెట్టి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనూ జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకే జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. సూపర్ రాజు. సో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ పాట పాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఓకే, పలావ్ వండుకొని తిందాం. చికెన్ పలావ్, చికెన్ పలావ్ వండుకొని తిందాం. ఓకే భయ్యా. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా గుర్తుపెట్టుకో, రాజు పెళ్లిలో ఎన్నో చాలా ఉంది లిస్ట్, ఇంకా యాడ్ అవుతాయి. చాలా ఉంది. పిల్ల తర్వాత, మాకు పిల్ల విషయం తర్వాత, ముందు ఫుడ్ తర్వాత ఫుడ్. అంతే కదా రాజు, పెళ్లిళ్ళకి వేస్తే ఫుడ్ తినాలిగా ఖచ్చితంగా. అంతే కదా, ఇవన్నీ ఐటమ్స్ కావాలి మరి. అవును, నోట్ చేసుకొని అన్ని యాడ్ చేద్దాం రాజు పెళ్లికి కంపల్సరీ. అంతేనా? ఇక నేను అడుగుతా వెళ్ళేటప్పుడు దారిలో ఎవరినన్నా రాజుకు పిల్ల కావాలని. పని చేస్తారా ఆటోలో? ఊర్లో అడగనా? బాగుండు చెప్తున్నా. ఆటో మైక్ పెట్టుకొని టమా డమా 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 టమ్కో కొట్టండి మైక్. ఓకే రాజు, థ్యాంక్ యూ సో మచ్ రాజు. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. ఓకే బాయ్. థ్యాంక్ యూ.